గురువు గారు. శుభోదయం, కూర్చోండి. అందరూ అన్నం తినొచ్చినారా? మీకేం తెలుసు గురుగారు, నేను పొద్దుగా లేచి పప్పు బువ్వ తినొచ్చినాను గురుగారు. బాగా తినొచ్చినా లేకపోతే ఇలా వచ్చిన గురుగారు. సలిబువ్వ తినొచ్చిన గురుగారు. ఒరే ఒరే, సలిబువ్వ కాదురా, అది చల్లన్నం. అటెండెన్స్ చేసుకున్నామా? గురువుగారు గురువుగారు, ఎలా బువ్వ పప్పు తినొచ్చినాం గురువుగారు, తినొస్తాం. ఒరే ఒరే, పొద్దున్నే లేచి ఏం చేస్తారా మీరు? పళ్ళు తోముతాం గురువుగారు. బాగా తోమనాలండి మీ బంగారు పళ్ళని. కూర్చోండి. దర్శిని వచ్చిన. శైలజ వచ్చిన. జెస్సీ వచ్చిన గురుగారు. విజయలక్ష్మి వచ్చిన. హనీ వచ్చిన గురుగారు. సీత వచ్చిన గురుగారు. సాక్షి వచ్చిన గురుగారు. ఈరోజు మనం చెప్పబోయేది తెలుగు సందులు. గురుగారు, మా ఊర్లో తెలుగు సందులు, గరిమెళ్ళ సందులు చాలా ఉన్నాయి గురువుగారు. ఒరే ఒరే, ఆ సందులు కాదురా, తెలుగు సందులు. మా ఊర్లో అవి కూడా ఉన్నాయి గురువుగారు. ఒరే, నేను చెప్పేది అది కాదురా, తెలుగులో ఉన్న సందులురా. ఉత్వ సంధి. ఒరే ఒరే, ఉత్త సంధి కాదురా, అది ఉత్వ సంధి. ఉత్వ సంధికి ఉదాహరణ నేనెట్లు. గురుగారు, మీరు పట్టు పంచలో భలే గమ్మత్తుకున్నారు గురుగారు. ఒరే, నేనెట్లున్నానో అడగట్లేదురా, ఉత్వ సంధికి ఉదాహరణ చెప్తున్నాను రా. నేనెట్లు, నేను ప్లస్ ఎట్లు, నేనెట్లు. ఇత్వ సంధి. గురువుగారు, ఇత్తు అంటే పెసరెట్లా కొబ్బరి. ఒరే, ఆ ఇత్తులు కాదురా, ఇత్వ సంధిరా. ఇత్వ సంధికి ఉదాహరణ ఏమంటివి? గురువుగారు. ఒరే, మీరేమన్నానో అడగట్లేదురా, ఇత్వ సంధికి ఉదాహరణ చెప్తున్నాను రా. ఏమంటివి? ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి? అత్వ సంధి. గురుగారు, మా అమ్మ అత్తులు తయారు చేసి దీపం ముట్టించి దేవునికి దండం పెడుతుంది. ఒరే, అత్తులు కాదురా నేను చెప్పేది, తెలుగులో ఉన్న సందుల్లో అత్వ సంధి చెప్తున్నాను రా. అత్వ సంధి. అత్వ సంధికి ఉదాహరణ రామయ్య. గురువుగారు, మా అయ్య పేరు కూడా రామయ్య. ఒరే, మీ అయ్య పేరు అడగట్లేదురా నేను, రామయ్య. అత్వ సంధికి ఉదాహరణ చెప్తున్నాను రా. రామ ప్లస్ అయ్యా, రామయ్య. అందరూ నోట్బుక్ లో ఎక్కించుకోండి. రాసుకున్నారా? చూపి. వెరీ గుడ్, బాగా రాసిన. కూర్చో. ఒరే, ఏం రా నువ్వు రాసలేదు? నాకు పెన్ను లేదు గురుగారు. పెన్ను తెచ్చుకోకుండా ఏం చేస్తున్నారా? మా అమ్మ నాకు కొనిలేదు గురుగారు. ఆమెతో ఇప్పించుకొని రాసుకో. రాసినావా? వెరీ గుడ్, కూర్చో. వెరీ గుడ్. ఏమమ్మా నువ్వు రాయలేదు? పెన్ లేదు సార్. ఏం పెన్ లేకుండా ఇద్దరు ఏం చేస్తున్నారు? ఈ అమ్మకి పెన్ని రాసుకో. రాసినావా? బాగా రాసినా. కూర్చో. ధన్యవాదాలు.